ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి సృష్టికర్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు బీజేపీ పార్టీ ఎందుకు ఇంత డౌన్ అవుతుందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఇంత తొక్కేయడానికి, అంటే తొక్కేయాలని చూస్తుందని కూడా ఓ పక్క వినిపిస్తుంది. తొక్కేయడానికి బీఆర్ఎస్ని టార్గెట్గా ఏమన్నా చేస్తుంది అనుకోవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ కాదు, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు. అవును. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. అవును. బీజేపీ పార్టీకి ఎప్పుడు కూడా లోకల్ పార్టీస్ తోటి కొట్లాట ఉండదు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. అవును. బీజేపీ పార్టీకి ఎప్పుడు యాంటీ కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో చూసుకున్నా బీజేపీ పార్టీకి ప్రత్యర్థి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు 100% వాళ్ళు టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీని తప్ప బీఆర్ఎస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి కాబట్టి లోకల్ పార్టీ ఏదైతే ఉందో లోకల్ పార్టీని కొంచెం తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడైనా బీజేపీ పార్టీ. అప్పుడు ఈ లోకల్ పార్టీ ఇక్కడ మన దగ్గర పాతుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి తమ కంట్రోల్లోకి తీసుకోవాలంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే కొన్ని ఈక్వేషన్స్, అర్థమైందా, కొన్ని ఈక్వేషన్స్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి అయితే అలయన్స్ లేదా ఇంకో రకంగా పోదాం అన్న ఈక్వేషన్స్ తోటి ఎప్పుడైనా ఒక పార్టీ బీజేపీ పార్టీని చూస్తుంది. సో వాళ్ళు చేసే ప్రయోగంలో ఇదంతా అంతేగాని అటు బీజేపీ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది అంటే అసలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఉన్నారు ఇప్పుడు.